రీసెంట్‌గా చైనాలో జరుగుతున్న ఎస్‌సీఓ సమ్మిట్‌లో కొన్ని ఆసక్తికర పరిణామాలు. అంటే మనకి ఒక విషయం ఇక్కడ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నేను. జపాన్ నుంచి నరేంద్ర మోడీ నేరుగా చైనా ఎళ్లారు. చైనా దేనికి ఆయన్ని ఇన్వైట్ చేసిందంటే వరల్డ్ వార్ టూర్‌ని ఎండ్ చేసుకుని వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేసుకునే విక్టరీ పరేడ్ అని ఉంటది. ఆ పరేడ్ కోసం నిజానికి ఈయన్ని ఆహ్వానించింది. కానీ ఈయన ఆ పరేడ్‌కి వెళ్లరని కేవలం ఎస్‌సీఓ సమ్మిట్‌కి మాత్రమే వెళ్తారని తెలుస్తుంది. ఎస్‌సీఓ సమ్మిట్ తర్వాత ఆయన ఇండియా వచ్చేస్తారనేది షెడ్యూల్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ విక్టరీ పరేడ్ అనేది జపాన్ మీద చాలామంది వరల్డ్ వార్ టూలో జపాన్ మీద చైనాతో కలిసి అనేక కంట్రీస్ చేసినటువంటి ఆ విక్టరీ వరల్డ్ వార్ టూలో భాగంగా తాము గెలిచామని చేసుకునేటువంటి విక్టరీ పరేడ్ అది. సో ఒక దారుణమైన వైలెన్స్తో కూడుకున్న హిరోషిమా నాగాసాకి మీద అణుబాంబులు వేసినటువంటి ఆ బిగ్గెస్ట్ థింగ్ని దాన్ని వాళ్ళు విక్టరీ పరేడ్గా చేసుకుంటుందని ఎంకరేజ్ చేసే ఉద్దేశం లేదు. కాబట్టి నరేంద్ర మోడీ ఇది పూర్తి చేసుకున్న తర్వాత ఎస్సీఓ సమ్మిట్ని ఇండియా వచ్చే ఆలోచన కూడా తెలుస్తుంది. అయితే ఈ ఎస్సీఓ సమ్మిట్లో కొన్ని క్రూషియల్ థింగ్స్, పుతిన్, జీపింగ్ చైనా యొక్క ప్రెసిడెంట్, రష్యా యొక్క ప్రెసిడెంట్ పుతిన్, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, వీళ్ళు ముగ్గురు కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు బయటికి రావడం. అసలు ఒక చోట అయితే నరేంద్ర మోడీ మధ్యలో నించుని ఇటు జీపింగ్ని ఇటు పుతిన్ని ఇద్దరిని చేతులు కలపమని ఇన్సిస్ట్ చేయడం, వాళ్ళు కలపడం. కొన్ని ఫొటోస్లో అయితే పాకిస్తాన్ యొక్క ప్రధాని ఆయన కూడా అక్కడే కనిపించడం, ఆయన్ని చాలా తక్కువ పొజిషన్లో వాళ్ళందరూ పెట్టేశారని, పుతిన్ ఆయన కనీసం కలవకుండా వెళ్ళిపోయాడు అనేటువంటి మాటలు రావడం. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఒక్క ఫోటోగ్రాఫ్ ఏదైతే ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారో, పుతిన్ అట్లాగే మోడీ అట్లాగే జీపింగ్, వీళ్ళు ముగ్గురు ఎక్కడైతే నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారో ఆ ఫోటో నిజంగా ట్రంప్కి ఉచ్చపోయిస్తుంది అంటూ ఇక మోడీ సపోర్టర్స్ కానీ, మోడీని విపరీతంగా అభిమానించే వాళ్ళు కానీ దాని గురించే మాట్లాడుకుంటూ వెళుతున్న సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఇక్కడ చాలామంది అటెండ్ అయ్యారు. యాక్చువల్లీ చెప్పాలంటే మాల్దీవ్స్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇక అందరూ చాలామంది అటెండ్ అయినటువంటి ఈ సమ్మిట్లో చాలా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ పహల్గామ్ అటాక్ గురించి తెర మీద తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మోడీని కూడా క్రిటిసైజ్ చేయాల్సి ఉంటుంది. ఆయన అక్కడే ఏదైతే కంట్రీలో ఆయన పహల్గామ్ అటాక్ గురించి మాట్లాడుతున్నారో అదే కంట్రీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది ఆ రోజు. ఈ పహల్గామ్ అటాక్ జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అని వీళ్ళు చెప్పింది నడుస్తున్నప్పుడు కూడా చైనా కంప్లీట్గా పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చింది, ఆయుధాలు ఇచ్చింది, ఇవన్నీ కూడా ఇచ్చింది. బట్ అదే కంట్రీలో నుంచి కనీసం ఈయన పాకిస్తాన్ పేరు కూడా ఎత్తల. అది కూడా ఆయన డెఫినెట్లీ మనం క్రిటిసైజ్ చేయాలి. పాకిస్తాన్ వల్ల ఇదంతా జరుగుతుంది, అక్కడే ఉన్నాడు పాకిస్తాన్ వాళ్ళు, మెన్షన్ చేయలేదు. రెండోది, ఏ కంట్రీ అయితే పహల్గామ్ అటాక్ తర్వాత ముందు ఆపరేషన్ సింధూర్ ముందు తర్వాత పాకిస్తాన్ సపోర్ట్ చేసిందో అదే కంట్రీలో నుంచి నేను మాట్లాడడం అది కూడా చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. అంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు కొందరు టెర్రరిస్టులు అని చెప్పేసి ఆయన మాట్లాడడం కంటే కూడా నేరుగా ఓపెన్గా వోకల్గా పర్టికులర్ కంట్రీ పేరు, నేను చైనా పేరు చెప్పాలని ఫీల్ కానీ ఖచ్చితంగా పాకిస్తాన్ పేరు తీసుకురావాల్సినటువంటి గట్స్ని మోడీ చూపించి ఉండాలని నేను చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాను. ఇది డిప్లొమసీయా ఇంకోటా కాదు, ఎంత స్ట్రాంగ్గా ఉంది ఒక దేశం. అదే థింగ్ రష్యా మీద జరిగితే మరి పుతిన్ యాక్సెప్ట్ చేస్తారా? సైలెంట్గా ఉంటారు. ఆయన కూడా డిప్లొమసీ అనేటువంటి ముసుగులో ఆయన కూడా సైలెంట్గా ఉంటారు కదా. అసలు మీటికే అటెండ్ కాడు, ఒక బాంబు వేసి వదులుతాడు పాకిస్తాన్ మీద. అట్లాంటి ఫూలిష్నెస్ని కూడా నేనేమి యాక్సెప్ట్ చేయట్లా. అట్లా అంత ఫూలిష్గా బిహేవ్ చేయాలని కూడా నేను అట్లా. ఇదే రష్యా మీద జరుగుంటే పాకిస్తాన్, చైనా సపోర్ట్ చేస్తుంటే చైనా మీద పాకిస్తాన్ మీద కూడా బాంబులు వేసేవాడు పుతిన్. అట్లా కూడా చేయాలని నేను ఏ రోజు అనట్లా. బట్ మరీ టూ మచ్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ ఆఫ్ వైలెన్స్ ఉండకూడదు, టూ మచ్ ఆఫ్ సరెండరెన్స్ కూడా ఉండకూడదు. ఎంతో కొంత డిప్లొమసీగా డీల్ చేసుకుంటూ పాకిస్తాన్ పేరైతే ఎత్తడంలో ఏ రకమైన ఇబ్బంది లేదు. ఆయన ఎత్తుంటే బాగుండదు అనిపిస్తుంది. ఏదైనా టాపిక్ ఈ ఫోటో గురించి కాబట్టి ఈ ఫోటో గురించి మాత్రం వరల్డ్ వైడ్ సర్క్యులేట్ అవుతుంది. ఈ ఫోటో ఇప్పటి వరకు మోడీ ఏమైనా చేస్తే ఇండియా వైడ్లో ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు దాని నుంచి వైరల్ చేసేవారు, కానీ ఇప్పుడు అట్లా కాదు. వరల్డ్ వైడ్ నరేంద్ర మోడీని సపోర్ట్ చేసేవాళ్ళు, ట్రంప్ని ఎగనెస్ట్గా ఉన్నవాళ్ళు. మీకు వరల్డ్ వైడ్ మోడీ సపోర్టర్ల కంటే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అనేక దేశాలు, బ్రెజిల్ అండి, కెనడా అండి, అసలు బ్రెజిల్ వాళ్ళైతే ప్రెసిడెంట్ అయితే ప్రైమ్ మినిస్టర్ పొరపాటును కూడా నేను ఏ రకమైనటువంటి థింగ్స్ పెట్టుకొని అమెరికాతో ప్రెసిడెంట్గా ట్రంప్ ఉన్నన్నాళ్ళని ఓపెన్గా చెప్పేశాడు. సో ఇట్లాంటి తరుణంలో ప్రపంచం అంతా కూడా మోడీ వీళ్ళిద్దరిని కలుపుతున్నాడు, జీపింగ్ని పుతిన్ని అనే ఫీలింగ్లోకి వచ్చి చాలా స్ట్రాంగ్గా మోడీ యొక్క ఫోటోని, వీళ్ళిద్దరు ఉన్నటువంటి ఫోటోని, ఈ ఫోటో చూస్తే ట్రంప్కి భయం వేస్తుందా అంటూ మీకు చూస్తే ఇంటర్నేషనల్ ట్విట్టర్లో దాని గురించి డిస్కషన్లు అవి నడుస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.